ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం పీడీఎస్యు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యవర్గ సమావేశాలు ఈరోజు ఏలూరు నగరంలో నిర్వహించుకోబోతున్నాం. ప్రధానంగా ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 8 నెలలు అవుతుంది. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బడ్జెట్ సమావేశాలు కూడా ప్రారంభం కాబోతూ ఉన్నాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 8 నెలల కాలంలో విద్యార్థులు నిరుద్యోగులకు ఇచ్చినటువంటి హామీలు అనేవి గాలికి వదిలేసింది. ఈరోజు ప్రధానంగా ఆనాడు యువగలం పాదయాత్రలో తల్లికి వందనం పథకం కింద ప్రతి విద్యార్థికి 15,000 రూపాయలు ఇస్తామన్నటువంటి నారా లోకేష్ గారు 2024-25 విద్యా సంవత్సరంలో ఎందుకు మీరు తల్లికి వందనం పథకం కింద నిధులు విడుదల చేయలేదని చెప్పేసి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈ రాష్ట్రంలో 3,500 కోట్ల ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు అనేవి పెండింగ్లో ఉన్నాయి. ఈ ఫీజు రియంబర్స్మెంట్ బకాయిల్ని తక్షణమే విడుదల చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ 8 నెలల కాలంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో IIITలు, గురుకులాలు, కస్తూర్బా గాంధీ విద్యాలయాలు, అదేవిధంగా సంక్షేమ వసతిగృహ విద్యార్థులు ఫుడ్ పాయిజన్ అయ్యే అస్తవ్యస్తకు గురవుతున్న ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మంత్రులకు కానీ ముఖ్యమంత్రికి కానీ ఎటువంటి చలనం లేదు. సంక్షేమ హాస్టల్ విద్యార్థులకి నాణ్యమైనటువంటి భోజనాన్ని అందించాలని, పెరిగిన ధరలకు అనుగుణంగా మెస్ కాస్మెటిక్ ఛార్జీల్ని పెంచాలని, పెండింగ్లో ఉన్నటువంటి రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ని విడుదలకు ఈ బడ్జెట్ సమావేశాల్లో నిధులు కేటాయించాలని, ప్రధానంగా రాష్ట్ర బడ్జెట్లో విద్యారంగానికి 30% నిధులు కేటాయించాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని చెప్పేసి కూటమి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. ఎం వినోద్ కుమార్, పీడీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. కె భాస్కర్, పీడీఎస్ రాష్ట్ర అధ్యక్షులు. ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం పీడీఎస్ రాష్ట్ర కార్యవర్గ సమావేశాలు జరుగుతూ ఉన్నాయి. ముఖ్యంగా దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా విద్యా వ్యవస్థలో పెను మార్పులు జరుగుతున్నటువంటి నేపథ్యంలో విద్యా వ్యవస్థను కూడా ఈరోజు మోడీ కావచ్చు, రాష్ట్రంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం కావచ్చు, ఈరోజు ప్రభుత్వ విద్యను కూడా ఈరోజు కార్పొరేట్ విద్యా సంస్థలకు, అంబానీ ఆదాయం లాంటి వ్యక్తులకు ఈరోజు దారిదప్పం చేస్తున్నటువంటి పరిస్థితుల్లో ఈరోజు ప్రభుత్వ విద్యను బలోపేతం చేయడం కోసం, ప్రభుత్వ విద్యను పరిరక్షించడం కోసం పీడీఎస్ పోరాటం చేస్తూ ఉన్నది. రాష్ట్రంలో యువగలం పాదయాత్రలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్క విద్యార్థికి ఫీజు రియంబర్స్మెంట్ పథకం అమలు చేస్తామనేటువంటి ఈ నారా లోకేష్ గారు ఈరోజు విద్యాశాఖ మంత్రి అయ్యారు. రాష్ట్రంలో రెడ్ బుక్లో జీవో నంబర్ 77ను రద్దు చేస్తానని రెడ్ బుక్లో రాసుకోవడం జరిగింది. 8 నెలలుగా అవస్థ ఉన్నది. ఈరోజు రెడ్ బుక్లో ఉన్నటువంటి జీవో నంబర్ 77 రద్దు ఎప్పుడు చేస్తామని మేము పీడీఎస్గా సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాం. ఈరోజు 77 జీవో వల్ల ఈరోజు పీజీ చదువుతున్నటువంటి విద్యార్థులు, MBA MCA చదువుతున్నటువంటి విద్యార్థులు ప్రభుత్వ విద్యా సంస్థల్లో మాత్రమే చదివితే, ప్రైవేటు కానీ ఎయిడెడ్లో కానీ చదివితే ఆ యొక్క ఫీజు రింబర్స్మెంట్ వాళ్ళకి వర్తించదని ఈరోజు పరిస్థితి కనపడతా ఉన్నది. రాష్ట్రంలో ఈ యొక్క 77 జీవో వల్ల ఈరోజు బడుగు బలహీన వర్గాలు చెందినటువంటి విద్యార్థులు పై చదువులేనటువంటి పరిస్థితి ఉన్నది. రాష్ట్రంలో పీజీ సంబంధించినటువంటి విశ్వవిద్యాలయాల్లో సీట్లు ఖాళీగా ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది. ప్రైవేట్ విద్యా సంస్థలు ఈరోజు కూడా పీజీ విద్యా సంస్థలు కూడా మూసివేసినటువంటి పరిస్థితి మన రాష్ట్రంలో కనపడతా ఉన్నది. ప్రతి ఒక్క విద్యార్థికి ఫీజు రియంబర్స్మెంట్ పథకం అమలు చేస్తా అని చెప్పారు. ఈరోజు ఫీజు రియంబర్స్మెంట్ సంబంధించినటువంటి 3,500 కోట్లు బకాయిలు ఇంకా పెండింగ్లో ఉన్నాయి. ఆ బకాయిలు కూడా విడుదల చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా రెడ్ బుక్లో ఉన్నటువంటి 77ను తక్షణమే రద్దు చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరుగుతూ ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా విద్యారంగానికి 30% నిధులు కేటాయించాలని, అదేవిధంగా వెనుకబడినటువంటి ప్రతి ఒక్క విశ్వవిద్యాలయానికి ఒక్కొక్క విశ్వవిద్యాలయానికి 200 కోట్ల నిధులు కేటాయించాలని పీడీఎస్గా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ప్రభుత్వ విద్య బలోపేతం కోసం ప్రత్యేకమైనటువంటి బడ్జెట్ కేటాయించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఈరోజు నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి ఇస్తా అని చెప్పాడు. ఆ నిరుద్యోగ భృతి పైన క్యాబినెట్లో రేపు జరిగేటువంటి బడ్జెట్ సమావేశంలో మాట్లాడాలని మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో అసెంబ్లీ సమావేశాలను కూడా ముట్టడించడానికి పీడీఎస్ విద్యార్థి సంఘం సిద్ధంగా ఉందని ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. జీవి మాల్ వెడ్డింగ్ మెలోడీస్, ఘనమైన వివాహ వేడుకల వేళ రమణీయమైన వస్త్రాలు జీవి మాల్లో, అందం కోరే వర్ణాలు, సందడి చేసే సూయగాలు,
సకుటుంబానికి పరిణయ వస్త్రాలు, పట్టు సారీస్, లేడీస్ వేర్, మెన్స్ ఎథ్నిక్ వేర్, కిడ్స్ వేర్ కలెక్షన్స్ తో జీవి మాల్ వెడ్డింగ్ మెలోడీస్ రమణీయ కళ్యాణం. విచ్చేయండి జీవి మాల్, షాప్ అండ్ సెలబ్రేట్. విజయ్ విహార్ సెంటర్, ఆర్ఆర్ పేట, ఏలూరు.